రంగారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని మహమ్మద్ నగర్ మండల కేంద్రంలో శుక్రవారం నాడు పిఏసిఎస్ గున్కల్ సొసైటీ కళ్యాణ మండపంలో నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్దపీట వేసిందని అన్నారు. ప్రజాప్రభుత్వంలో పార్టీలతో సంబంధం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేస్తామని తెలిపారు. మొన్న జరిగిన చేవెళ్ల సభలో 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాలను ప్రారంభించామని, అతి త్వరలోనే రైతులకు రుణమాఫీ చేస్తామని, అదేవిధంగా మహాలక్ష్మి పథకంలో భాగమైన మహిళలకు ప్రతి నెల 2500 రూపాయలు ఇచ్చే పథకాన్ని కూడా అమలు చేస్తామని తెలియజేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో జుక్కల్ నియోజకవర్గంలో ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా రాలేదని, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడు అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇస్తామని అన్నారు. హనుమంత్ షిండే 15 ఏళ్లు ఎమ్మెల్యేగా పనిచేసి జుక్కల్ను ఏమాత్రం అభివృద్ధి చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.